మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి గ్రామ సభలు జరగాలి కాబట్టి గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభల్లో గతంలో కానీ ఇప్పుడు కానీ 100% మీకు ఎస్ అని చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమందికి సందేహాలు ఉంటాయి, కొంతమంది తర్వాత ఆలోచించి చెప్తామండి అంటారు. రకరకాల అభిప్రాయాలు వస్తాయి. సార్ మెజారిటీ అభిప్రాయం తీసుకుని ముందుకెళ్ళాలనేది జనరల్గా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ప్రయత్నం చేస్తుంది. ఇది జరుగుతూ ఉండగా కొంతమంది గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ ఆవేదనని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారనేది మనం చూస్తున్నాం. సీఎం గారు మాకు టైం ఇవ్వట్లేదు, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని పరిష్కరించి మీరు ముందుకెళ్తే బాగుంటుంది అని అన్నప్పుడు న్యాచురల్గా మరి ఆయన వింటాడు కదా. పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా విన్నారు. అదే విషయాన్ని క్యాబినెట్లో ఇద్దరు, మనోహర్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మిగతా సభ్యులు కానివ్వండి, ఎవరెవరు దృష్టిలో అయితే ఆ సమస్యలు ఉన్నాయో ఐఎమ్ షూర్ వాళ్ళందరూ కూడా క్యాబినెట్ దృష్టి తీసుకొచ్చి ఉంటారు, సీఎం గారి దృష్టి తీసుకొచ్చి ఉంటారు. దాంట్లో గతంలో ఆయన దృష్టికి రాకుండా ఇప్పుడు కొత్తగా ఆయన దృష్టిలోకి వచ్చిన అంశాలు ఏదన్నా ఉండుంటే డెఫినెట్గా సీఎం గారు దాని మీద ఫర్దర్గా విచారిస్తారు.